KR News Channel. నేను భూదాన కాలనీ వాసనే. ఇక్కడ భూదాన కాలనీలో మేము 2014 నుంచి కూడా నివాసం ఉంటున్నాం. అంటే దీనికంటే ముందు 2014 జనవరిలో మేము అప్లికేషన్ పెట్టుకుంటే 1895 కుటుంబాలు వారు ఆంధ్రప్రదేశ్ భూదాన యజ్ఞ బోర్డు ఆంధ్రప్రదేశ్ వారికి మేము అప్లికేషన్ పెట్టుకుంటే జనవరిలో పెట్టుకుంటే అదే సంవత్సరంలో ఏప్రిల్లో మాకు కూడా 1895 కుటుంబాలు కూడా భూదాన యజ్ఞ బోర్డు వారు ప్రొసీడింగ్ ఇచ్చారు. ప్రొసీడింగ్ ఇచ్చిన నాటి నుంచి కూడా మేము ఇక్కడ మా స్థాయికి తగ్గట్టుగా నివాసాలు ఏర్పరచుకొని స్థిర నివాసం ఉంటూ ఇక్కడ నుంచి కూడా జీవనం సాగిస్తున్నటువంటి క్రమంలో 2019లో మాకు గౌరవ హైకోర్టు వారు కూడా అంటే చట్టబద్ధంగా మీరు ఆర్డర్లు 6 ఆర్డర్లు ఈ రోజు వరకు కూడా 6 ఆర్డర్లు ఉన్నాయి. 2019లో కూడా మాకు మంచినీళ్ళు కరెంటు వెళ్ళి చూసి వారు నివాసం ఉన్నట్లయితే మంచినీళ్ళు కరెంటు కనీస వసతులు కల్పించడానికి సంబంధించినటువంటి అధికారులకు ఎలక్ట్రీషియన్ వారికి కానీ తర్వాత మున్సిపల్ వారికి కూడా పంపడం జరిగింది. నాటి నుంచి కూడా మేము 2019 సంవత్సరం నుంచి కూడా మేము మా ఆర్డర్ కాపీలు పట్టుకొని మాకున్న హక్కులు ఏమైతున్నాయో వాటిని అన్నింటి కూడా పట్టుకొని సంబంధించినటువంటి అధికారుల చుట్టూ కూడా తిరుగుతున్నాము. ఈ రోజు వరకు కూడా ఆ తిరుగుతూ ఉన్నటువంటి క్రమంలో 2019 తర్వాత తిరుగుతూనే ఉన్నాం. 2022లో మాకు పక్కన ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో ట్రాన్స్ఫారం ఉన్నది. ఉంటే దానిని మేము హైకోర్టు ఆర్డర్లు ప్రజలు దాన్ని అమలు చేయకపోతే ప్రజలు ఏం చేశారు, ఆర్డర్ ఉన్నది కదా మనం సారి తిరుగుతున్నాం కనీసం మనం ఏం చేస్తున్నాం అని మొన్న రీసెంట్గా ఈ ఉచిత కరెంట్ వచ్చిన తర్వాత ఉచిత కరెంటే కదా ఈ ఉచిత కరెంటుని ఎక్కడున్నా కూడా ఉపయోగపడుతుంది కనీసం మనం ఉపయోగించుకుందాం అనేటువంటి ఆలోచనతో మేము ఒక వైరు తగిలించుకొని ఒక నిబంధనగా ఈ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు సుమారు ఒక 1200 కుటుంబాలు ఉంటాం. ఇంటికి ఒక బల్బు చొప్పునే కూర్చొని మాట్లాడుకొని మళ్ళీ ఆ ట్రాన్స్ఫారానికి దెబ్బ అవుతుంది మనం అదనంగా అవుతుంది కాబట్టి ఒక బల్బు తప్ప ఏమైనా సరే పెట్టడానికి లేదని చేసుకొని కండిషన్ మీద మా కాలేజీలో మేము మాట్లాడుకొని చేసుకోవడం జరిగిన తర్వాత ఇంతకుముందు 2-3 సార్లు కూడా వైరు అర్ధరాత్రి పూట వచ్చేసి వైరు కట్ చేసుకొని వెళ్ళిపోవడం ఒక 5 సార్లు జరిగింది. తర్వాత కూడా పోయిన ఈ నెలలోనే 4వ తారీఖున కూడా వైరు కట్ చేసుకొని పోతే కలెక్టర్ గారిని కలిసాం. కలెక్టర్ గారిని కలిసిన తర్వాత సార్ ఏమన్నారంటే సరే చూద్దామన్నారు. ఆ రోజు మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసి మళ్ళీ తల 500,000 రూపాయలు వేసుకొని 55,000 రూపాయలు పెట్టి మళ్ళీ వైరు తీసుకొచ్చాం. వైరు తీసుకొస్తే నిన్న మధ్యాహ్నం పూట అదే వైరుని మళ్ళీ కట్ చేసుకొని మధ్యాహ్నం పూట ఆదివారం కదా చుట్టూ మరుగున్నది ఆ మరుగు అడ్డం పెట్టుకొని కట్ చేసుకొని వెళ్ళిపోయారు. సరే మేము ఏమంటున్నామంటే మాకున్నటువంటి ఆర్డర్ల ప్రకారం ఏమవుతున్నాయో సరే గత ప్రభుత్వంలో మాకు ఏం న్యాయం జరగలేదు. సరే ఈ ప్రభుత్వం వస్తే మాకు ఉద్దేశం కూడా ఏంటంటే 2014లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. సీఎం గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. సరే భూదాన భూమి అనేది గాంధీ గారి మహాత్మా గాంధీ గారి ఆశయాల కోసం ఉన్నది కాబట్టి సరే కాంగ్రెస్ పార్టీ వస్తే సరే మాకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో కూడా మా జనం కూడా మాకు సుమారు ఇక్కడ కాలనీలో 7,000 మంది జనాభా ఉంటారు. సరే రీసెంట్గా ఒక 3-4 వేల మంది ఉన్నా కూడా 1895 కుటుంబాలంటే కనీసం ఇంటికి 2-3 అట్లా 7 ఉన్న ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. కనీసం మేమేమంటామంటే మినిమం 7,000-8,000 మంది కూడా ఉన్నారు. 8,000 మంది కూడా మాకు ఇవాళ ఖచ్చితంగా గత ప్రభుత్వం మీద మాకు ఏం న్యాయం జరగలేదని వ్యతిరేకతతో మొన్న ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా గెలిపించారు. సరే గెలిపించిన తర్వాత కూడా మేము మాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాం. న్యాయం జరుగుతుంది అనుకుని తర్వాత కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కలిసాం. ఒకసారి 2 సార్లు కూడా సెక్రటరీలో కలిసాం. సరే చూద్దామన్నారు. సరే చూద్దామనేది అంటే కనీస అవసరం మనిషి ఒక బువ్వ అనేది ఎంతో ఒక నీళ్ళు ఎట్లా అట్లా కరెంటు అనేది అంటే ఇలా నీళ్ళు అనేది ప్రధానం. ఆ తర్వాత కరెంటు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులకు మనం ఇవాళ ఉన్న టెక్నాలజీకి అలవాటు పడ్డాం. గతంలో కరెంటు లేకపోతే ఉన్నాం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడున్నటువంటి ఈ వ్యవస్థలో కూడా కరెంటు ఇవ్వకపోవడం అనేది దుర్భరం మా యొక్క దుర్భరం అనుకుంటున్నాము. సరే రాజకీయాలు మేమేదో రాజకీయాలు చేసి ఓట్లలో నిలబడి పోటీ చేసేవాళ్ళం కూడా కాదు. మేము ఓట్ల గురించి పట్టించుకోం. మేము పట్టించుకుంటే కూడా 8,000 మంది ఓట్లు ఎటు పోయినా మాకు తెలియదు. మేము పోటీ చేస్తాం కానీ ఓట్ల గురించి మేము పట్టించుకోం. ఓట్లు అనేది సరైన మా మార్గం కాదు. మాకు తుపాకీ అనేది సరైన మార్గం కాదు. ఓట్లు కూడా మార్గం కాదు. మేము ప్రజల్లో ఉండేటువంటి చేసేటువంటి మా లైన్ కాబట్టి అదేవిధంగా మేము 1976 నుంచి కూడా మేము అదే పాటిస్తున్నాం. కాబట్టి మా జనం ఎటు ఓట్లు వేసినా కూడా మేము పట్టించుకోలే. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము ఏమైతే ఆశించినామో మాకు న్యాయం జరుగుతుందని ఖచ్చితంగా గౌరవ మంత్రులు ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు కాబట్టి మాకు న్యాయం జరుగుతుందని తక్షణమే కనీస అవసరమైనటువంటి మంచినీళ్ళు కరెంటుని తక్షణమే అమలు చేయాలని మేము మా భూదాన కాలనీ వాసుల నుంచి కూడా అందరం కూడా కోరుకుంటున్నాం.